హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిరా క్రియేషన్కు స్వాగతం అండి. ఇవాళ వచ్చేసి మనకు ఈ వీడియో ఏంటిదంటే, క్రొత్తగా మిషన్ నేర్చుకోవాలనుకుంటున్న వారు మాకు ఎట్లా మిషన్ తొక్కడం వస్తుందని మీకు డౌట్ వస్తుంది కదండి. మీకు డౌట్ లేకుండా నేను క్లియర్గా మీకు మిషన్ ఏ విధంగా నేర్చుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం మిషన్ తీసుకున్నప్పుడే మనకి మిషన్ యొక్క మోటార్ కూడా తీసుకుంటాం కదండి. మోటార్ తీసుకున్నప్పుడు ఈ మిషన్ యొక్క మోటార్ బెల్ట్ ఉంటుంది. ఇది బెల్ట్ అండి, చూడండి. ఈ బెల్ట్ను ఈ యొక్క మోటార్ చక్రానికి పెట్టుకోవాలండి. చక్రానికి పెట్టేసుకున్న తర్వాతకి ఇది మిషన్ యొక్క చక్రానికి కూడా మనము పెట్టుకోవాలండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఇది మిషన్ చక్రము, ఇది వచ్చేసి మోటార్ చక్రము. మిషన్ చక్రానికి మోటార్ చక్రానికి ఇట్లా పెట్టేసుకోవాలి, ఓకేనా. పెట్టేసుకుంటే దీన్ని పైకి ఎక్కించుకోవాలండి. ఇట్లా ఎక్కించుకుంటే మనకు ఇది వచ్చేస్తుంది, ఓకేనా. ఇది వచ్చేసిన తర్వాతకి మనము దీన్ని ఇట్లా పెట్టేసుకున్న తర్వాతకి ఎట్లా తొక్కాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు వచ్చిన తర్వాతకి మనము మీకు కనిపిస్తుంది కదా కింద మోటార్ యొక్క ఫెడల్ కనిపిస్తుంది కదండి. దాని మీద మనము ఇట్లా కాలు పెట్టేసుకోవాలి, ఓకేనా. మీకు కనిపిస్తుందా కాలు? ఈ యొక్క స్టాండ్ ఉందా, మిషన్ యొక్క స్టాండ్ మీద కాలు పెట్టేయాలి. ఈ ఫెడల్ మీద కాలు పెట్టేసుకొని ఇట్లా తొక్కేసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం, ఎక్కువ వద్దు. కాలు ఉందా, ఆ కాలును అక్కడ పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఈ కాళ్ళతోటి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వేళ్ళు పెట్టకండి. వేళ్ళు పెడితే మీకు లాగినట్టయితే ఇక్కడ స్టాండ్ ఉంది కదండి, స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెడల్ మీద మనం ఇట్లా పెట్టేసుకొని ఈ కాళ్ళతోటి ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం ఇట్లా చిన్నగా చిన్నగా నేను ఒక వీడియో కూడా పెట్టిండండి, పెడల్ మీద ఎట్లా కాలు పెట్టి తొక్కాలనేది కూడా. దాన్ని మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంకో కొంచెంగా ఈ వేళ్ళు అనేటివి మనకు ఈ మోటార్ అనేది దగ్గరికి పెట్టుకోండి. ఈ స్టాండ్ మీద కాలు పెట్టండి, మోటార్ మీద కాలు పెట్టండి. పెట్టేసి ఇట్లా తొక్కుకోండి. ఇట్లా తొక్కుకుంటే మీకు ఇట్లా ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా. ఇట్లా తొక్కుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఇట్లా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాతకి ఒకవేళ మనం మోటార్ కొనుక్కోలేదనుకోండి, మోటార్ కొనుక్కున్నప్పుడు మనము కాళ్ళతోటి ఏ విధంగా తొక్కాలనేది కూడా మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఈ మిషన్కి బెల్ట్ అండి. మిషన్ బెల్ట్ను మన ఈ యొక్క చక్రానికి పెట్టాలండి. ఫస్ట్ మనము మిషన్ బెల్ట్ను చక్రానికి పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తా, ఓకేనా. ఈ చక్రానికి ఇక చుట్టూ పెట్టేసుకోవాలి. చుట్టూ పెట్టేసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఎక్కించుకోవాలి. చిన్నగా బెల్ట్ అంతా ఇట్లా ఎక్కించుకోవాలి. చూడండి, ఎక్కించేసుకున్న తర్వాతకి ఈ మిషన్ దగ్గరికి స్టూల్ వేసేసుకున్న తర్వాతకి ఈ స్టాండ్ కనిపిస్తుందిగా మీకు. ఈ స్టాండ్ మీద మన 2 కాళ్ళు పెట్టేసుకోవాలండి. ఈ యొక్క 2 కాళ్ళు మన స్టాండ్ మీద పెట్టేసుకొని తొక్కాలి. ఎట్లా తొక్కాలనేది మీకు చూపిస్తాను నేను. మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ చెయ్యి ఉంటుంది కదండి. ఈ యొక్క చక్రం ఉందా, ఈ చక్రం దగ్గర ఒక చెయ్యి పెట్టుకోండి. ఈ చక్రం దగ్గర చెయ్యి పెట్టుకొని ఇది ఇట్లా కిందికి అనండి. ఇట్లా కిందికి ఇట్లా కిందికి అంటే అది ఇక్కడ ఏమవుతుందంటే, ఇగో నా కాళ్ళు కనిపిస్తుందా మీకు, దూరం నుంచి చూస్తే మీకు వస్తుంది ఐడియా. ఇంకా నేను కిందికి అంటే ఏమవుతుంది, ఇది అనేది ఇది కిందికి వచ్చేస్తుంది, ఇటు పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఇగో ఇట్లా ఈ చెయ్యి దగ్గర పెట్టుకోండి. ఇట్లనే ఏం కాదు, ఇది ఇట్లా. మనకు మోటార్ లేదనుకోండి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇట్లా ఈ గిర్రని చేయితోటి ఇట్లా అంటే కిందికి పోతుంది. ఇట్లా అంటే కిందికి పోతుంది. అప్పుడు మనం కాళ్ళతోటి ఇట్లా దొక్కుకోవాలి. ఇట్లా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా మన అరికాలు ఉంటుంది చూడండి, అరికాలతోటి ఒక్కసారి ఇట్లా అనాలి. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాదం ఇక్కడ వేళ్ళు ఉన్నాయి చూడండి, దాంతో కిందికి అనాలి. ఇటు పైకి కిందికి ఇట్లా అంటూ ఉండాలి. అంటూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఇట్లా చేయితోటి కిందికి అనుకోండి. అప్పుడు మీకు కిందికి అన్నప్పుడు అట్లా వస్తుంది. చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇట్లనే తొక్కడం ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా
వెనకకు పోనీయొద్దండి, వెనకకు పోతే నీడిల్ అనేది ఇరిగిపోతుంది. దీన్ని ఇట్లా కిందికి అనుకోండి, కిందికి అనుకొని చిన్నగా రోజు తొక్కుతూ ఉంటే మీకు ప్రాక్టీస్ అయిపోతుందండి. ఓకేనా? ఇట్లా అంటే ఇక్కడ కూడా పట్టుకోవచ్చు అండి, కాకపోతే మీకు మీ దృష్టి మొత్తం ఇప్పుడు తొక్కుడు మీద పెట్టాలి. తొక్కుడు మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎట్లా తొక్కాలనేది మీకు తెలిసిపోతుంది. ఇక ఈ చెయ్యిని కిందికి అన్నట్లయితే ఇట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా అన్నారనుకొని పోతుంది. కొంచెం కొంచెం ప్రాక్టీస్ అవుతుంటాయి. ప్రాక్టీస్ అయినప్పుడు కాళ్ళు అనేవి కిందికి మీదికి అంటూ ఉంటాయి. చూడండి, ఇటు పైకి ఇటు కిందికి. ఆ వేళ్ళు అనేటివేమో పైకి అంటే ఈ కింద పాదం అనేది కిందికి అంటుంది. అప్పుడు మనకి చూడండి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇక్కడ చేయితోటి మీరు ఇట్లా కిందికి అన్నట్లయితే ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లనే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇది అయిపోతుంది కదండి. అయిపోయిన తర్వాత మనము ఈ రెండు మీ మోటార్ తేనప్పుడేమో మనము ఈ కాళ్ళతోటి దొక్కుడు నేర్చుకోవాలి. కాళ్ళతోటి అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ వేయండి. మిషన్ చక్రం దగ్గర ఆయిల్ వేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఇక్కడ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాతకి మీకు లోపల కనిపిస్తుందా, ఇంకో ఈ లోపల ఒకటి ఉంటుంది, ఇంకో ఇక్కడ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకో ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఒక రంధ్రం ఉంది చూడండి, దీంట్లో కూడా మనము ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి ఇది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనము ఇది అయిపోయింది కదండి. మనము నెక్స్ట్ వచ్చేసి దారం పెట్టుకునేది ఎట్లా అనేది ప్రాక్టీస్ చేయాలండి. దారం పెట్టుకునేది ప్రాక్టీస్ చేసేటప్పటికి ఎట్లా అనేది మీకు చూపిస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఎక్కడెక్కడ పెట్టాలనేది ఫస్ట్ చెప్తా, తర్వాత నెక్స్ట్ పెట్టేది చూపిస్తా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఈ దారం పెట్టేది ఇది ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా పెట్టేసుకుంటాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఈ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ నా వేళ్ళకి మొత్తం బెల్ట్ది ఆయిల్ అంటిందండి. ఇక్కడ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ 3 రంధ్రాలు ఉంటాయండి. చూడండి, ఇంకో ఇది ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పెట్టంగా ఇక్కడ 3 రంధ్రాలు ఉంటుంది. ఈ 3 రంధ్రాలలో పైకి చూడండి, ఈ పైన ఓలు ఉంది చూడండి, పైన ఇది కిందికి కాదు, పైకి ఓలు ఉంది. ఆ ఓలుకు మనము ఇక్కడ దారం పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకున్న తర్వాతకి ఈ యొక్క గిరిక ఉంటుందా, ఈ గిరికకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ పెట్టేసుకోవాలి. దీన్ని పెట్టేసుకొని డైరెక్ట్ నీడిల్కి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము దారం పెట్టుకోబోయే ముందు మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ దారం దీన్ని పెట్టేయాలండి. పెట్టేసి ఒక టెస్టర్ తీసుకోవాలి. టెస్టర్ తీసుకున్న తర్వాతకి ఎట్లా దారం పోయాలనేది కూడా మీకు ఫస్ట్ చూపిస్తాం. దారం పోసుడు కూడా ఇంపార్టెంట్ అండి. దారం మంచిగా గట్టిగా నీట్గా వస్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది కూడా మంచిగా నీట్గా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ఈ టెస్టర్కి ఇందులో పెట్టేసిన తర్వాతకి మీరు చిన్నగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక ఇట్లా కనిపిస్తుందా, ఇట్లా పెట్టేసి ఇట్లా పోయాలి. ఇటు 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 అనాలి. దారాన్ని ఒక మధ్యలోనే రావద్దు, ఇటు ఇటు అంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా రావాలి. ఇట్లా తొడకలు రావద్దు, మంచిగా గట్టిగా నీట్గా రావాలండి. ఓకేనా? ఇట్లా వచ్చిన తర్వాతకి మనము బాబిన్ డబ్బాకి దారం పోసుకున్న తర్వాతకి చూడండి మీకు కనిపిస్తుందిగా, ఈ బుట్ట లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక రంధ్రము ఇట్లుంటుంది, దాంట్లోకి పెట్టేసి దీన్ని మనము ఇట్లా తుంపేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ బాబిన్ డబ్బాలో పెట్టేయాలండి. ఎట్లా అనేది చూపిస్తా. మీకు కింద కనిపిస్తుంది కదా సెటల్, ఇక ఇక్కడ ఉంది కదా, ఇక దీనికి మనము ఇది చూడండి ఎట్లా పెడుతున్నాను చూడండి, కనిపిస్తుందా మీకు? ఇక ఇది వచ్చేసి మనకి ఇది అనేది మన సైడ్ ఉండాలి. ఉన్న తర్వాతకి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా నొక్కుకోవాలి. మీకు కనిపిస్తుందా ఇది? ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి.
ఇట్లా పెట్టేసుకో, ఇట్లా తీసేసుకోవాలి. కనిపిస్తుంది మీకు? ఇగో ఇది అనేది ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ మిషన్ ఇటు సైడు ఇట్లా పెట్టుకొని ఇదే చేతితోటి ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా పెట్టేసుకొని మనము దీన్ని గట్టిగా నొక్కేసి అట్లా పెడితే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత పైకి వచ్చి మనము థ్రెడ్ పెట్టేసుకోవాలి. థ్రెడ్ ఎట్లా పెట్టేసుకోవాలనేది చూపిస్తే ఇప్పుడు మీరు క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాతకి ఇగో నీడిల్ని కిందికి అనండి, అది పాదాన్ని కిందికి అనండి. కిందికి అన్న తర్వాతకి చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? కిందికి అన్న తర్వాతకి ఇంకా ఇది ఇట్లా పెట్టేసుకొని మనము చిన్నగా తొక్కాలి. అక్కడ పేడల మీద కాలు పెట్టి ఇట్లా చిన్నగా అంటే పోతూ ఉంటుంది. చూడండి ఇంకా ఇట్లా మీకు ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కాలు ఇట్లానే ఆపాలి, ఆపాలి. మీకు మోటార్ తొక్కడం ఈజీగా వచ్చేస్తుందండి. పెడల్ మీద కాలు కొంచెం కదిలిచ్చి ఆపేయాలి. ఓకేనా? ఇట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఏమన్నా డౌట్ వస్తే కామెంట్లో పెట్టండి. ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ బెల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధమైన డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను మీకు వీడియో ద్వారా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి కొంచెంగా. ఎంత వారికైనా ఇట్లా కొత్త వారు ఏం చేయాలంటే ఇదే లైన్ని ఇట్లా మీకు స్ట్రేట్గా వచ్చే వరకు కుట్టుకోవాలండి. కుట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ రెండు పాదాల మధ్య నుంచి ఇట్లా మళ్ళీ ఇటు వచ్చినాక చక్కగా గుట్టుడు నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది ఇటే తిప్పేసుకొని మళ్ళీ ఇట్లా ఎన్నిసార్లు అన్నా మీకు ప్రాక్టీస్ అయ్యేదాకా కుట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మిషన్ రాదు అనేది ఏమి ఉండదండి. చూడండి ఇట్లనే చక్కగా కుట్టడం ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతకి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? చూడండి కంప్యూటర్ వర్క్ చేస్తున్నానండి, అందుకు వీడియోలు తీయడం కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఓకేనా? కనిపిస్తుందిగా మీకు? కంప్యూటర్ వర్క్ చేయడం వల్ల వీడియోలు లేట్ అవుతున్నదండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చేసి మీకు కొత్త వారికి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మిషన్ గురించి అర్థమైంది కదా? మిషన్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు కటింగ్ నేర్చుకొని బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.